ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో టీమిండియా ప్లేయింగ్ 11 గమనిస్తే స్పెషల్ స్పిన్నర్ లేడు. ఇండియా స్క్వాడ్ లో ఎంపికైన ఏకైక స్పెషల్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కు తుది జట్టులో ఖచ్చితంగా స్థానం దక్కుతుందనుకుంటే జట్టు యాజమాన్యం అతన్ని పక్కన పెట్టింది. చైనామన్ స్పిన్ తో మ్యాచ్ విన్నర్ గా పేరొందిన కుల్దీప్ ని పక్కన పెట్టడం కాస్త ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కుల్దీప్ స్థానంలో ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ కి ఛాన్స్ దక్కింది. కుల్దీప్ యాదవ్ చేతికి ఎప్పుడు బంతి అందించినా నిరాశపరిచరు. ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో అద్భుతంగా రాణించి మ్యాచ్ మలుపు తిప్పిన ఈ కుల్దీప్ ఇటీవలే ఆసియా కప్ తో తన స్పిన్ మ్యాజిక్ తో ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టాడు. ఆ తర్వాత వెస్టిండీస్ తో జరిగిన 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లోనూ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. ఇలా ఫార్మాట్ ఏదైనా ప్రతి సిరీస్ లో కుల్దీప్ తనపై పెట్టుకున్న అంచనాలను నిలబెట్టుకున్నాడు. అయితే విదేశీ సిరీస్లకు వచ్చేసరికి ఎంఎస్టర్ స్పిన్నర్ ను టీమిండియా పక్కన పెట్టేస్తుంది. ఇంగ్లాండ్ తో జరిగిన 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో ఒక్క మ్యాచ్ లో కూడా అవకాశం దక్కించుకోలేకపోయిన కుల్దీప్ ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలను బెంచ్ కు పరిమితమయ్యాడు. విదేశీ గడ్డ అంటే కుల్దీప్ అవసరం లేదంటూ ఛాన్స్ ఇవ్వడం లేదు. స్క్వాడ్ లో ఎంపిక చేస్తున్న ప్రతి మ్యాచ్ లో బెంచ్ మీద కూర్చోబెడుతుండటంతో అతని కాన్ఫిడెన్స్ పోయే అవకాశం ఉంది. సుందర్ రాణించడంతో కుల్దీప్ పై ఎలాంటి ప్రశ్నలు రావడం లేదు. అయితే ఒక్కో సందర్భంలో ఖచ్చితంగా స్పెషలిస్ట్ స్పిన్నర్ అవసరం ఉంటుంది. కోచ్ గంభీర్ ఈ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. కాగా ఈ మ్యాచ్ తో వన్డే కెప్టెన్ గా శుభ్మన్ గిల్ కొత్త ప్రయాణం మొదలైంది. అలాగే కోహ్లీ, రోహిత్ శర్మ దాదాపు 8 నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఏ సిరీస్ తర్వాత వన్డే ప్రపంచ కప్ లో వీరిద్దరి ఫ్యూచర్ పై దాదాపుగా క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు.